మాట్లాడటానికి అవకాశం కల్పించినందుకు తమరికి, తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అట్లాగే గౌరవ మంత్రి హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఒక డాక్టర్ అయ్యుండి అదే డిపార్ట్మెంట్ మీద మాట్లాడటానికి అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, హెల్త్ ఈజ్ నాట్ సింప్లీ ది absence ఆఫ్ డిసీజ్. ఆస్ట్రేలియన్ గల్ఫర్ ఒకరు అన్నా గ్రీన్ గారు చెప్పినటువంటి మాట అధ్యక్ష. అంటే మనము పరీక్షలన్నీ చేపించుకొని ఆ పరీక్షలు నార్మల్ ఉన్నంత మాత్రాన మనం పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నామని చెప్పి అనుకోకూడదు అనేటటువంటిది ఉద్దేశం అధ్యక్ష. దెర్ ఈజ్ సంథింగ్ ఎల్స్ అదర్ దాన్ దీస్ రిపోర్ట్స్ అలోన్. హ్యాపీనెస్ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ హెల్త్. ప్రముఖ బౌద్ధ గురువు దలై లామా గారు చెప్పినటువంటి మాట అధ్యక్ష. ఇది మనందరికీ జీడిపి గురించి, జిఎస్డిపి గురించి తెలుసు అధ్యక్ష. ఒక దేశ పురోగతి గురించి తెలుసుకోవటానికి వాడేటటువంటి పదం అధ్యక్ష. కానీ ఇంకొకటి జిఎన్హెచ్, గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్. ఈ పదము భూటాన్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు అధ్యక్ష. జిఎన్హెచ్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ఎకనామిక్ అండ్ మోరల్ ప్రోగ్రెస్ that the country of Bhutan introduced in 1970s as an alternative to GDP. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జీడిపి, జిఎస్డిపి గురించే కాకుండా జిఎన్హెచ్ గురించి కూడా తెలుసు. కాబట్టే ఒక రాష్ట్రము సుభిక్షంగా ఉండాలంటే బంగారు తెలంగాణ తయారు చేయాలనేటటువంటిది ఆశిస్తూ ఉన్నారు అధ్యక్ష. బంగారు తెలంగాణ అంటే ఏంది అధ్యక్ష? గోడలకు కిటికీలకు బంగారం పూసినంత మాత్రాన బంగారు తెలంగాణ కాదు అధ్యక్ష. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖశాంతులతోటి సంతోషంగా ఎప్పుడైతే ఉంటారో అదే బంగారు తెలంగాణ అధ్యక్ష. సుఖశాంతులతోటి సంతోషంగా ఉండాలంటే ముందు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్య తెలంగాణ వస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆరోగ్య రంగానికి పెద్దపీట వేసి 10,711 కోట్ల 3,29,000 బడ్జెట్ను ఇందులో పెట్టడం జరిగింది అధ్యక్ష. నిజంగా చాలా గర్వకారణం అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మనము ఎక్కడన్నా రాష్ట్రంలో చూస్తే ఏం చెప్తారు అధ్యక్ష? పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు పథకాలు ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉంటారు అధ్యక్ష. మన దగ్గర కూడా ఉన్నాయి అధ్యక్ష. పుట్టినప్పుడు కేసీఆర్ కిట్ ఇస్తున్నాము, రైతు గిట్ల చనిపోతే 5 లక్షల రైతు బీమా ఇస్తున్నాము. కానీ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మన రాష్ట్రం లోపల పుట్టక ముందు నుంచి చనిపోయిన తర్వాత కూడా పథకాలు ఉన్నాయనేది చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే పుట్టక ముందు నుంచి ఎట్లా వర్తిస్తాయి పథకాలు అంటే ఆరోగ్య లక్ష్మి అనేటటువంటి పథకం ఉంది అధ్యక్ష మన దగ్గర. గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు ఆ తల్లి పాలు గుడ్లతో కూడుకున్నటువంటి పౌష్టికాహారం ఎప్పుడైతే తీసుకుంటుందో ఆ బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆరోగ్య లక్ష్మి పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది అధ్యక్ష. అట్లాగే ఆ గర్భవతుల చెకప్స్ గురించి యాంటీ నేటల్ చెకప్స్ అంటారు అధ్యక్ష, ANC అని. వాటిని ఆ గర్భవతులను తీసుకుపోవటానికి అమ్మాఒడి పథకం ద్వారా కూడా వెహికల్స్ని అరేంజ్ చేసి హాస్పిటల్కు తీసుకుపోతుండ్రు. మళ్ళీ డెలివరీ అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి దింపుతున్నారు అధ్యక్ష. ఈ విధంగా పుట్టక ముందు నుంచి కూడా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, మనము కొన్ని చోట్ల చూసినాం అధ్యక్ష. మన రాష్ట్రంలో కాదు కానీ ఉత్తర భారతదేశం లోపల కొన్ని రాష్ట్రాల లోపల భార్య చనిపోతే భర్త భార్య శవాన్ని భుజం మీద వేసుకొని కిలోమీటర్లు నడిచిపోయింది అనేటటువంటి విషయాన్ని కూడా మనము మీడియా లోపల చూడడం జరిగింది అధ్యక్ష. ఎంత దురదృష్టకరం అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, గతంలో కూడా ఇక్కడ మన రాష్ట్రం లోపల గాంధీలోనో ఉస్మానియాలోనో చనిపోతే లేకపోతే పోస్ట్ మార్టం అయిపోతే అక్కడి నుంచి పేషెంట్ని ఊళ్ళకు తీసుకుపోవాలనుకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేక చనిపోయిండ్రు అనేటటువంటి పుట్టేడు దుఃఖం లోపల కడసారిగా చూడాలి అనేటటువంటి కుటుంబ సభ్యులు ఇంటి దగ్గర వేచి చూడడంతో ఆర్థిక స్తోమత అంతంత ఉంటే కూడా ఈ దాన్ని అవకాశంగా చేసుకొని ఎంతో మంది దళారులు సొమ్ము చేసుకున్నటువంటి విషయాన్ని కూడా మనం చూసినాం అధ్యక్ష. ఇవన్నీ నివారించాలనేటటువంటి మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు
శవ వ్యాన్లు కూడా మార్చురీ వ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. 36 వ్యాన్లను ఏర్పాటు చేయడం జరిగింది. గాంధీ కానీ ఉస్మానియా కానీ ఒకవేళ పేషెంట్ చనిపోయినా లేకపోతే మార్చురీలో ఉన్నా అక్కడి నుంచి వాళ్ళ ఊళ్ళకు ఉచితంగా ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారిది అధ్యక్ష. అదే కాకుండా వైకుంఠ రథాలు కూడా ఏర్పాటు చేసింది అధ్యక్ష. మనము చూస్తున్నాం అధ్యక్ష, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లోపల ప్రతి గ్రామ పంచాయతీ లోపల వైకుంఠ ధామాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఈ అంతిమయాత్ర అనేటటువంటిది గౌరవప్రదంగా జరగాలనేటటువంటి గొప్ప ఉద్దేశంతో కేసీఆర్ గారు పుట్టక ముందు నుంచి పథకాలు ఉన్నాయి, మరణానంతరం కూడా పథకాలు ఉన్నాయని చెప్పడానికి నేను గర్విస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒక సర్జన్ అధ్యక్ష. మా సర్జికల్ భాష లోపల RRR ఉంటాయి అధ్యక్ష. RRR ఒక R ఏంటంటే రిమూవ్, ఇంకొక R రిపేర్, మూడవ R రీప్లేస్. ఆ ఒక R రిమూవ్ అంటే ఏంటంటే మన శరీరం లోపల ఏదన్నా అవయవం పాడైపోయింది, అది లేకపోయినా కానీ ఏం పర్వాలేదు అని ఉంటే దాన్ని రిమూవ్ చేసేస్తారు అధ్యక్ష. ఉదాహరణకు అపెండిసైటిస్ వస్తే అపెండిసెక్టమ్ చేసేది దాన్ని తీసేస్తారు అధ్యక్ష. అట్లాగే గాల్ బ్లాడర్ లోపల స్టోన్స్ ఏమైనా వస్తే కోలెలిథియాసిస్ అంటారు అధ్యక్ష, అది కూడా తీసేస్తారు, కోలిసిస్టెక్టమ్ ద్వారా తీసేస్తారు అధ్యక్ష. ఈ అపెండిక్స్ పోయినా గాల్ బ్లాడర్ పోయినా మనిషికి ఎటువంటి ఇబ్బంది లేదు, దాన్ని రిమూవ్ అంటారు అధ్యక్ష. అదే రిపేర్ అంటే కొన్ని అవయవాలు ఉంటాయి అధ్యక్ష మన దగ్గర, జీర్ణాశయం కావచ్చు లేకపోతే ఇంటెస్టైన్స్ కావచ్చు, వీటికి ఏదన్నా జబ్బు చేస్తే వాటిని మొత్తం తీసేయలేము అధ్యక్ష, వాటిని రిపేర్ చేయాలా ఇటువంటి అధ్యక్ష. మూడవది వచ్చేసి రీప్లేస్మెంట్ అధ్యక్ష. రీప్లేస్మెంట్ అంటే కొన్ని అవయవాలు ఉంటాయి, అవి చాలా అవసరము, కానీ అవి రిపేర్ చేసినా కానీ నడవలేనటువంటి పరిస్థితిలో ఉంటే వేరే ఆర్గన్ను అక్కడ పెట్టాలి అధ్యక్ష. కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, హార్ట్ కావచ్చు, ఇటువంటి వాటిని రీప్లేస్ చేస్తారు అధ్యక్ష. రిమూవ్, రిపేర్, రీప్లేస్మెంట్. ఈ రీప్లేస్మెంట్నే మనము ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఈ కిడ్నీ కానీ లివర్ కానీ హార్ట్ కానీ ఇటువంటివన్నిటిని ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలనుకుంటే పేదవాళ్లకు చాలా ఖర్చుతోటి కూడుకున్నటువంటి విషయం అధ్యక్ష. కానీ వీటన్నిటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీ లోపల చేర్చడం జరిగింది అధ్యక్ష. ఒక్కసారి ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యింది ఆ పేషెంట్ కంటే జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది, జీవితాంతం పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది అధ్యక్ష. ఈ పరీక్షలన్నిటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జీవితాంతం పరీక్షలు ఉచితము, జీవితాంతము ఈ ట్రీట్మెంట్ కూడా ఉచిత ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అధ్యక్ష. అధ్యక్ష, ఒకవేళ 2 కిడ్నీలు పాడైపోయినాయి అనుకో, దానికి ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే మార్గం ఉండదు అధ్యక్ష. ఒకవేళ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదో కారణంతో కుదరలేదు, డోనర్ దొరకకనో లేకపోతే ఇతరత్ర కారణాలతో ట్రాన్స్ప్లాంటేషన్ కుదరకపోతే ఆ రక్తాన్ని వేరే మిషన్లకు పంపించేసి శుద్ధి చేసి మళ్ళీ ఆ బాడీలోకి పంపిస్తుంటారు అధ్యక్ష. అదే దాన్నే రీనల్ డయాలసిస్ అంటారు అధ్యక్ష. వారానికి 2-3 సార్లు ఈ డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము, పేషెంట్కి సీరం క్రియాటినిన్ బాగా పెరిగిందంట, బ్లడ్ యూరియా బాగా పెరిగిందంట అని చెప్తా ఉంటారు. ఎప్పుడైతే కిడ్నీలు సరిగా పనిచేయవో ఇవి పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈ డయాలసిస్ పేషెంట్కి ఫ్రీగా బస్ పాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పేషెంట్తో పాటు వస్తున్నటువంటి అటెండర్స్కి సహాయకులకు భోజనం ఫ్రీగా భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మా వికారాబాద్లో నేను డయాలసిస్ కేంద్రానికి వెళ్ళి చూడడం జరిగింది అధ్యక్ష. మా దగ్గర 5 మెషిన్లు ఉన్నాయి, 5 షిఫ్ట్లలో జరుగుతున్నాయి. ఒక్క రోజుకు 25 మంది పేషెంట్లు ఈ డయాలసిస్ తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ దగ్గరికి పోయి, అమ్మా ఎట్లా ఉంది మీకు, ఇంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే వాళ్ళు చెప్తున్నటువంటి విషయం అధ్యక్ష, గతంలో మేము హైదరాబాద్కు పోయేది, గంటల తరబడి రోజుల తరబడి వేచి ఉండేది, మాకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయ్యేది, ఖర్చు చాలా అయ్యేది, ఇదంతా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు కేసీఆర్ గారు ఒక దైవంగా సమానంగా మాకు ఇక్కడ ఏర్పాటు చేసింది అనేటటువంటిది వాళ్ళ కళ్ళ లోపల ఆనందం కనబడతా ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా మా మెడికల్ దాంట్లో డిసీజెస్ని 2 రకాలుగా విభజిస్తారు అధ్యక్ష. ఒకటి కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటారు అధ్యక్ష. అంటు వ్యాధులు అంటే ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి అవి వ్యాప్తి చెందుతాయి. ఇంకొన్ని నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటారు అధ్యక్ష. అంటే అవి ఒకరి నుంచి ఒకరికి రావు. ఈ కమ్యూనికేబుల్ డిసీజెస్లో కూడా డైరెక్ట్ కమ్యూనికేబుల్ డిసీజెస్, ఇండైరెక్ట్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అని చెప్తారు అధ్యక్ష.
డైరెక్ట్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే స్కేబీస్ ఉంది, లేకపోతే కరోనా ఉంది, ఇటువంటి ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వస్తాయి. ఇండైరెక్ట్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే మళ్ళీ గాలి ద్వారా చెందొచ్చు, లేకపోతే నీటి ద్వారా వ్యాప్తి చెందొచ్చు, వెక్టార్స్ ఈ దోమల లాంటి వాటి ద్వారా కూడా వ్యాప్తి చెందొచ్చు. గాలి ద్వారా అయితేనేమో టీబీ వ్యాప్తి చెందుతుంది, నీటి ద్వారా కలుషితమైనటువంటి నీరు లేదా ఆహారం ద్వారానైతేనేమో టైఫాయిడ్ వస్తుంది, దోమల ద్వారానైతే డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా ఇటువంటి జబ్బులు వస్తుంటాయి. అధ్యక్ష నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటాయి. హైపర్ టెన్షన్ అంటే బీపీ అంటారు, డయాబెటీస్, షుగర్, చాలా క్యాన్సర్లు, క్యాన్సర్ సర్విక్స్ అంటే గర్భసంచి క్యాన్సర్ కావచ్చు, ఓరల్ క్యాన్సర్ కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, హార్ట్ డిసీజ్ కావచ్చు. ఇట్లాంటి పక్కనో కూసున్నంత మాత్రాన్నో, షేక్ హ్యాండ్ ఇచ్చినంత మాత్రాన్నో, లేకపోతే ఒకరి తుంపిర్లు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు పడితేనో వచ్చేటటువంటి డిసీజెస్ కావు అధ్యక్ష ఇవి. కానీ ఇవి చాలా మందికి ఇబ్బంది పెడతా ఉంటాయి. దీన్ని ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ను కూడా స్క్రీనింగ్ చేయాలనేటటువంటి గొప్ప ఉద్దేశంతో 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా స్క్రీనింగ్ చేపిస్తూ ఉన్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే చాలా మందికి క్యాన్సర్ అనగానే ఒక భయం అధ్యక్ష. ఆ పదం వినంగానే చనిపోతారు, ఇక క్యాన్సర్ అనగానే మరణం తప్పదు అనేటటువంటిది ఒక మూఢనమ్మకము, ఒక దుష్ప్రచారం ఉంది అధ్యక్ష సమాజం లోపల. ఈ సభ ద్వారా అట్లాగే ప్రజలకు కూడా నేను ఒక డాక్టర్గా చెప్పేది ఏంటంటే అన్ని క్యాన్సర్లు ప్రాణాంతకం కావు. ఇఫ్ యు డిటెక్ట్ ఎట్ అన్ ఎర్లీ ఏజ్ ద పేషెంట్ కెన్ లీడ్ ఎ నార్మల్ లైఫ్. అందుకే ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్క్రీనింగ్ గురించి అంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు అధ్యక్ష. అదేగాక ఒకవేళ క్యాన్సర్ ముదిరిపోయినటువంటి పేషెంట్లకు ఉంటే ప్యాలియేటివ్ కేర్ అని చెప్పి ఆలనా వెహికల్స్ 33 వెహికల్స్ను కూడా ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి సౌకర్యం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే ఇట్లా 12 చోట్ల క్యాన్సర్కు సంబంధించినటువంటి పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది అధ్యక్ష. చాలా మందికి ఇంత సేవ చేస్తుండ్రా, వైద్య రంగం లోపల ఇంత సర్వీస్ ఇస్తుండ్రా అని చెప్పి చాలా మందికి తెలియదు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఇవన్నీ కూడా చేయాలంటే ఒక కేసీఆర్ కిట్ కానీ, లేకపోతే న్యూ బార్న్ బేబీస్ కానీ, డెలివరీ అయిపోయిన తర్వాత కానీ, ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కానీ వీటి అన్నిటికీ కూడా సర్వీస్ ఇచ్చేటటువంటి వాళ్ళు మా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల అధ్యక్ష. ఆశా వర్కర్లు, అక్రిడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్, ఆక్సిలరీ నర్స్, మిడ్వైఫ్, వీళ్ళందరూ కూడా యాక్చువల్గా వీళ్ళు మొబిలైజర్స్ అధ్యక్ష, వీళ్ళు ఫెసిలిటేటర్స్. దే ఆర్ ఎ లింక్ బిట్వీన్ కమ్యూనిటీ అండ్ హెల్త్ ప్రొవైడర్స్. నిజంగా కరోనా సమయం లోపల కూడా వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి పని చేశారు అధ్యక్ష. కాబట్టి తమరి అనుమతితోటి ఈ సభ నుంచి మా ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గవర్నెన్స్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతి రికార్డును కూడా డిజిటలైజేషన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే మనం చూసినాం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏఎన్ఎంలకు ట్యాబ్లెట్స్ ఇప్పించిండ్రు. ఆ ట్యాబ్లెట్ లోపల ప్రతి పేషెంట్ యొక్క డేటా కూడా దాంట్లో నిక్షిప్తం చేయబడుతున్నది అధ్యక్ష. మనం ఈ మధ్యనే చూసినాం ఆశా వర్కర్లకు చాలా మందికి కూడా ఈ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు ఇచ్చేసి వాళ్ళను కూడా ప్రతి విషయాన్ని ఎంటర్ చేయాలనేటటువంటిది చూసినాం అధ్యక్ష. ఇక్కడ మేము, మా గౌరవ మంత్రి గారు కూడా ఆశా వర్కర్లకు ఫోన్లు ఇచ్చినప్పుడు మేమందరం కూడా ఫోటోలు దిగి రావడం జరిగింది. నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అది చేసి ఉంటారు అధ్యక్ష. కానీ ఇటువంటి వాళ్ళను ఎవ్వరు కూడా గతం లోపల గుర్తించలేరు అధ్యక్ష. మా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి ఆశా వర్కర్లకు ఉన్నటువంటి 5,600 జీతాన్ని 9,750కి పెంచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఏఎన్ఎంలకు ఉన్నటువంటి 13,000 జీతాన్ని 27,500కు పెంచినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. కానీ గతంలో ఎట్లా ఉండేది అధ్యక్ష, గత పాలకుల పాలన లోపల వర్షాకాలం వస్తే చాలు ఏ తండాలకు పోయినా, ఏ గూడాలకు పోయినా కానీ విష జ్వరాలు ఎంత ఘోరంగా ఉండేటి అంటే
మంచాలు సరిపోయేటివి కాదు అధ్యక్ష. ఒక్కొక్క మంచం మీద 2-3 పేషెంట్లు ఉన్నటువంటి సందర్భాలు కూడా మనం టీవీల లోపల వార్తాపత్రికల లోపల చూడడం జరిగింది అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోటి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఎప్పుడైతే పెట్టినరో అక్కడ శానిటేషన్ పెరిగి ఈ దోమలను అనేటువంటి నివారించబడి ఈ డెంగ్యూ మలేరియా ఫైలేరియా అనేటటువంటి జ్వరాలు కూడా గణనీయంగా తగ్గినాయి అనేటటువంటి విషయాన్ని కూడా తమరి ద్వారా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, వర్షాకాలం వస్తేనేమో అట్లుంటుండే, ఇక ఎండాకాలం వస్తే ఒక్క ప్రజాప్రతినిధి ఊళ్ళకు పోదామన్నా కానీ కాలి బిందెలతోటి ప్రదర్శనలు మనం చూస్తుంటాం అధ్యక్ష. అదే కాకుండా ఆ దొరకని నీళ్లతోటి లేకపోతే కలుషితమైనటువంటి నీటిని తాగి ఎంతో మంది టైఫాయిడ్ బారిన పడ్డటువంటి పరిస్థితిని కూడా మనం గతంలో చూడడం జరిగింది అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చిన తర్వాత ఈ టైఫాయిడ్ కేసులు చాలా తగ్గింది అధ్యక్ష. నేను ఒక డాక్టర్గా చెప్తా ఉన్నాను. అదొక్కటే కాకుండా నల్గొండ లాంటి ప్రాంతం లోపల ఫ్లోరోసిస్ కూడా కంప్లీట్గా నిర్మూలించబడ్డది అనేటటువంటిది పార్లమెంట్ లోపల కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇదే కాదు అధ్యక్ష, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం కూడా ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంది అధ్యక్ష. అరే, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకానికి ఈ మెడికల్ దానికి ఏం సంబంధం అని చెప్పి కొంతమంది అనుకుంటుండొద్దు అధ్యక్ష. మనలకు చాలా మందికి తెలుసు, 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే ఈ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం అనేటటువంటి వర్తిస్తుంది అధ్యక్ష. దీని ద్వారా బాల్య వివాహాలు తగ్గినాయి అనేటటువంటి మాట వాస్తవం అధ్యక్ష. మరి బాల్య వివాహాలు తగ్గితే ఆరోగ్యం ఎట్లా వస్తుంది అని చెప్పి కొంతమంది అనుకుంటుండొచ్చు. బాల్య వివాహాలు తగ్గితే చాలా రోగాలు తగ్గుతాయి అధ్యక్ష. అదొక్కటే కాకుండా ఇక్కడ సభ్యులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము, ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, క్యాన్సర్ సర్విక్స్ బాల్య వివాహాలు ఎవరి లోపలైతే వస్తాయో గర్భసంచికి సంబంధించినటువంటి క్యాన్సర్ కూడా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకము తల్లిదండ్రులకేమో ఆర్థికంగా ఆసరిస్తుంది, పిల్లలకేమో ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. నాకు ఒక విషయం గుర్తు వస్తుంది. ఒక ఆయన ఒక మంచి కారు తయారు చేయించాడా, లగ్జరీగా ఉండాలా, ఎవరు చేసినటువంటి సదుపాయాలతో ఉండాలా, బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి చాలామంది ఇంజనీర్లను పిలిపించిండండి అధ్యక్ష. ఆ ఇంజనీర్లు చాలా కష్టపడి ఒక మంచి కారును తయారు చేసిండు. ఓనర్ వచ్చిండు, చూసిండు, చాలా బాగుందని చెప్పి సంతోషపడి దాన్ని బయటికి తీయడానికి చూస్తూ ఉన్నారు అధ్యక్ష. బయటికి తీయాలంటే ఆ గ్యారేజ్లోంటి బయటికి తీసుకురావాలంటే ఆ గ్యారేజ్ హైటు కారు హైట్ కంటే ఒక 1/2 ఇంచ్ అట్లా తక్కువ ఉంది అధ్యక్ష. దీన్ని ఎట్లా బయటికి తీసుకురావాలా ఎవరికి అర్థం కావట్లేదు. ఏం చేసిండ్రు, అక్కడ ఉన్నటువంటి ఒక పెయింటర్, ఏముంది సార్ అట్లే బయటికి తీసుకొచ్చేసాయి, ఒక 1/2 ఇంచే కదా, గీతలు పడితే మళ్ళీ నేను పెయింట్ వేసి మంచిగా చేస్తా అన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఇంకో ఇంజనీర్, మీది కప్పు తీసేద్దాం సార్, బయటకు వచ్చిన తర్వాత నేను మళ్ళీ కప్పు పెడతా అన్నాడు. ఇంకొక ఆయన ఏమన్నాడు, ఈ దర్వాజా తీసేస్తే అయిపోతుంది సార్ గ్యారేజ్ది, కారుని ఎందుకు, దర్వాజా తీసేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దర్వాజా పెట్టాలన్నాడు. ఇదంతా కూడా ఆయనకు అపశకునం లాగా అనిపించినాయి అన్నట్టు. ఏం చేయాలా, ఎట్లా చేయాలంటే అక్కడ ఉన్నటువంటి వాచ్మెను నేను ఒక సలహా చెప్పాను ఆ సార్ అన్నాడంట. అంటే అక్కడ ఉన్నటువంటి ఇంతమంది ఇంజనీర్లు ఉన్నారు, ఇంతమందికి చేతగాంది నువ్వేం సలహా చెప్తావా అంటే, ఈ దర్వాజా తీయకుండా, కారు పైన తీయకుండా, అట్లాగే గీతలు పడకుండా నేను బయటకు పోయేటటువంటి మార్గం చెప్తా అన్నాడంట. అక్కడ ఉన్నటువంటి ఓనర్ చెప్పాయా ఏంది అంటే, ఏం లేదు సార్, ఆ ఉన్నటువంటి కార్ల ఒక కొంచెం అంత గాలి తీసేస్తే సరిపోతుంది, బయటికి తీసుకొచ్చేసేయచ్చు అని చెప్పిండట. కొంచెం గాలి తీస్తే బయటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ గాలి నింపితే అది 1/2 ఇంచ్ తగ్గిపోయింది, మళ్ళీ పెరిగిన తర్వాత దర్వాజా తీయలేరు, రేకులు తీయలేరు, గీతలు వల్లేవు. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవ్వరు సలహాలు సూచనలు ఇచ్చినా తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. టీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధంగా ఉన్నది అధ్యక్ష. కానీ ఈ ప్రతిపక్షాలు ఇటువంటి నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తే మేము తీసుకుంటాం అధ్యక్ష. వాళ్ళు ఇటువంటి ఇవ్వకుండా వేరే మాట్లాడితే మేమేం చెప్పలేము అధ్యక్ష. అయితే మేము అదే కాదు అధ్యక్ష, మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా గతంలో చెప్పిండు అధ్యక్ష, 10 ఆదివారాలు ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు మన ఇంట్లో శుభ్రం చేసుకోవాలా, దోమలు ఎక్కడెక్కడైతే నిలువ ఉంటాయో ఈ కుండీలు కావచ్చు, పూల కుండీలు కావచ్చు, అవన్నీ తీసేయాలంటే మనమందరం కూడా ప్రాక్టీస్ చేసినాం అధ్యక్ష. కాబట్టి మేమందరం కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేటటువంటి మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష.
అధ్యక్ష, బస్తీ దవాఖానాల గురించి మనందరికీ బాగా తెలుసు అధ్యక్ష. హైదరాబాద్ లాంటి పట్టణాల లోపల చాలా మురికివాడలు ఉన్నాయి అధ్యక్ష. వీళ్లకు వైద్యాన్ని దగ్గరికి తీసుకుపోవాలనేటటువంటి ఉద్దేశంతో 350 శాంక్షన్ చేసి ఇప్పటికే 259 బస్తీ దవాఖానాలు పనిచేస్తూ ఉన్నాయి అధ్యక్ష. అవన్నీ కూడా ఎంత మంచి సర్వీస్ ఇస్తూ అనేటటువంటి కూడా మనం చూడడం జరిగింది. 5,000 నుంచి 10,000 మందికి ఈ స్లమ్స్ లోపల ఇది సర్వీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అక్కడ ఉచితంగా పరీక్షలు చేయడం, మందులు ఇవ్వడం, ఇవన్నీ చూసిన తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్ కూడా ఈ బస్తీ దవాఖానాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, వేరే రాష్ట్రాలలో కూడా పెడితే బాగుంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా 15th ఫైనాన్స్ కమిషన్ చెప్పిందనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ బస్తీ దవాఖానాలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నందుకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అని చెప్పి పల్లె దవాఖానాలు అని చెప్పి కూడా తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. ఇప్పటికే టీఆర్ఎస్ గవర్నమెంట్ 2,250 సబ్ సెంటర్స్ని అప్గ్రేడ్ చేసి పల్లె దవాఖానలాగా కూడా ఏర్పాటు చేసిందనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్, నేను ఒక డాక్టర్గా చూసినా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఎప్పుడన్నా హాస్పిటల్కు పోతే డాక్టర్ ఫీజు ఏమో 100లలో అవుతుంది, పరీక్షల ఫీజు ఏమో 1000లలో అవుతుంది అధ్యక్ష. ఇది మన అందరికీ కూడా మనం ఎప్పటికీ చూసేది అధ్యక్ష. కాబట్టి ఇది గుర్తించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 57 పరీక్షలతో కూడుకున్నటువంటి తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్ 42 ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మా వికారాబాద్లో కూడా పెట్టిండ్రు అధ్యక్ష. నేను వాళ్ళతోటి మాట్లాడితే, సార్ రోజుకు 300 నుంచి 350 శాంపుల్స్ వస్తున్నాయి సార్, మేము పిఎస్సీల నుంచి సబ్ సెంటర్స్ నుంచి శాంపుల్స్ అన్ని తెప్పించేసి ఇక్కడ పరీక్ష చేస్తున్నాము, తెల్లారి ఆ రిపోర్ట్స్ అన్ని కూడా వాళ్ళ సెల్ ఫోన్లకు పంపిస్తున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇవేగాక చాలా చోట్ల సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. క్యాత్ ల్యాబులు కూడా పెట్టిండ్రు అధ్యక్ష. గుండెకి సంబంధించినటువంటి పరీక్షలు వరంగల్లో కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, ఆదిలాబాద్లో కావచ్చు, క్యాత్ ల్యాబులు కూడా పెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారిది, టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా అధ్యక్ష. మొన్ననే చూసినాం అసెంబ్లీ సాక్షిగా అన్ని రంగాల లోపల ఎక్కడెక్కడైతే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలను ఫిలప్ చేయమని చెప్పడం జరిగింది. ఈ మెడికల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా త్వరలో భర్తీ చేస్తున్నటువంటి గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేగాక మొన్ననే మన మంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష, డైట్ ఛార్జెస్, శానిటేషన్ ఛార్జెస్ ఎంత పెంచిండ్రు అని కూడా తమరికి తెలుసు అధ్యక్ష. పేషెంట్లకు చాలా మందికి ఇప్పుడు టీబీ, క్యాన్సర్ పేషెంట్లకు 56 ఉన్నటువంటి 112 చేసిండ్రు, నార్మల్ పేషెంట్లకు 40 ఉన్నటువంటి 80 చేసిండ్రు, అంటే రెట్టింపు చేసిండ్రు అనేటటువంటి విషయాన్ని మళ్ళొక్కసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా శానిటేషన్కు సంబంధించి 5,000 నుంచి 7,500కు పర్ బెడ్ కూడా పెంచడం జరిగింది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా కరోనాను కూడా ఏ విధంగా కట్టడి చేసిండు అనేటటువంటిది తెలంగాణ లోపల మనం అందరం చూసినాం అధ్యక్ష. మొన్నటి దాకా ఎట్లా ఉండే అధ్యక్ష, మనం అందరం కూడా మూతులకు బుట్టలు కట్టుకునేది అధ్యక్ష. మనము ఊళ్ళల్లో చూస్తుంటాం, ఆ పశువుల గిట్లంగా బుట్టలు కడుతుంటాం, ఏమన్నా పంటలు గిట్ల మేయకుండా అని చెప్పి బుట్టలు కడతా ఉంటాము. గా విధంగా ఇప్పుడిప్పుడే బుట్టలు కొంతమంది తీసేస్తే ఇంకా కొంతమంది పెట్టుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఇగో గటువంటి పరిస్థితుల లోపల కూడా తెలంగాణ టిమ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, చాలా వ్యాక్సినేషన్లో కావచ్చు, ఎంత అద్భుతంగా పనిచేసింది అనేటటువంటి విషయం మన అందరికీ తెలుసు అధ్యక్ష. ఇది బాగా పనిచేసిందా లేదా అనేటటువంటిది కేస్ ఫ్యాటాలిటీ రేటు లోపలనే మనకు తెలిసిపోతుంది అధ్యక్ష. ఇండియన్ యావరేజ్ 1.4 కేస్ ఫ్యాటాలిటీ రేట్ ఉంటే తెలంగాణ లోపల 0.52% ఉన్నదనేటటువంటి విషయాన్ని కూడా గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదే కాకుండా తెలంగాణ గవర్నమెంట్ లోపలనే ఇండియా మొత్తం లోపల ఫీవర్ సర్వే మొట్టమొదటిగా తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది అధ్యక్ష. దాంతో మంచి ఫలితాలు వచ్చినాయి అనేటటువంటి విషయాన్ని నీతి ఆయోగ్ కూడా బెస్ట్ ప్రాక్టీస్ అనే విధంగా ప్రశంసించింది అనేటటువంటి విషయాన్ని కూడా తమకి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఎకనామిక్ సర్వే కూడా వైరస్ కట్టడి లోపల తెలంగాణ 3వ స్థానంలో ఉంది, చాలా మంచిగా చేసింది అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇక కేసీఆర్ కిట్ గురించి నేను ఎక్కువ చెప్పుడు అవసరం లేదా అధ్యక్ష. గౌరవ మంత్రి హరీష్ రావు గారు నిన్ననే చాలా విపులంగా చెప్పిండ్రు. ఒక 2-3 విషయాలు నేను చెప్తాను అధ్యక్ష. ప్రసవాల సంఖ్య పెరిగిందని చెప్పడం జరిగింది, ఓపీ ఇన్పేషెంట్స్ పెరగడం జరిగిందని చెప్పడం జరిగింది, అట్లాగే సిజేరియన్ రేటు తగ్గింది, ఐసీయూలు, మాతా శిశు ఐసీయూలు కావచ్చు, ప్రసవాల గదుల ఆధునీకరణ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది అధ్యక్ష. అట్లాగే ఇమ్యునైజేషన్లో కూడా తెలంగాణ
టాప్ అనేటటువంటి విషయాన్ని కూడా గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది. నేను మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాను అధ్యక్ష బ్రెస్ట్ ఫీడింగ్ లోపల కూడా తల్లిపాలు మంచి అనేటటువంటి విషయాన్ని గుర్తించి ఈ సిజేరియన్ రేట్ తగ్గినందుకు తల్లిపాలు ఇవ్వటం కూడా అద్భుతంగా పెరిగింది అనేటటువంటి విషయాన్ని మంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. దాన్ని కొలెస్ట్రము అంటారు, అంటే ముర్రుపాలు అంటారు. ఈ ముర్రుపాల లోపల యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలకు చాలా మంచిది అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష. తల్లి పక్కన ఆ బిడ్డను ఎంత తొందరగా పడుకోబెడితే అంత మంచిది. దీన్నే మెడికల్ భాష లోపల రూమింగ్ ఇన్ అనేటటువంటి మాట కూడా అంటారు అధ్యక్ష. ఈ కేసీఆర్ కిట్ తోటి ఇంకొకటి ఏంటంటే అధ్యక్ష, ఎల్ఎంపి నుంచి అంటే లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ నుంచి 84 రోజుల లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్లకు మాత్రమే ఈ కిట్టు వర్తిస్తుంది అధ్యక్ష. ఈ 84 రోజులు అంటే ఏంది అంటే 12 వారాలు అధ్యక్ష. ఈ 12 వారాలను ఫస్ట్ ట్రైమెస్టర్ అంటారు మెడికల్ భాష లోపల. మెడికల్ భాషలో 36 నుంచి 40 వారాలు ఉన్న ఒక గర్భంలో అంటే ఫస్ట్ ట్రైమెస్టర్, సెకండ్ ట్రైమెస్టర్, థర్డ్ ట్రైమెస్టర్ అనేటటువంటి విధంగా మనము పరిగణిస్తూ ఉంటారు అధ్యక్ష. ఈ 84 రోజుల లోపలనే ఎందుకు పెట్టిండ్రు అంటే మనము గర్భాన్ని తొందరగా గుర్తించినట్లయితే అక్కడ మా తల్లికి అవసరమైనటువంటి ఫోలిక్ యాసిడ్ లాంటి ట్యాబ్లెట్స్ ఇస్తే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటారు అధ్యక్ష. అంటే అంగవైకల్యము రాకుండా ప్రివెంట్ చేయడానికి కావాల్సినటువంటి ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటిది ఒకటి అధ్యక్ష. అట్లాగే ఒకవేళ రక్తహీనత ఇట్లుంటే ఐరన్ మాత్రలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ 84 రోజులను పెట్టడం జరిగింది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. మంత్రి గారు చెప్పిండ్రు అధ్యక్ష, ఈ నియోనేటల్ మోర్టాలిటీ రేట్ కావచ్చు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కావచ్చు, అట్లాగే మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ కావచ్చు గణనీయంగా తగ్గిందనేటటువంటి విషయాన్ని చెప్పింది అధ్యక్ష. ఆ డీటెయిల్స్కు పోకుండా నేను నియోనేటల్ మోర్టాలిటీ అంటే 28 రోజులు ఉన్నటువంటి బిడ్డను నియోనేట్ అంటారు అధ్యక్ష. ఆ 28 రోజుల లోపల ఎంతమంది చనిపోయినారు అనేది చూస్తారు. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటేనేమో సంవత్సరం లోపు పిల్లలను ఇన్ఫాంట్ అంటారు అధ్యక్ష. సంవత్సరం లోపు ఎంతమంది చనిపోయినారు అనేటటువంటి విషయాన్ని చూస్తారు. మ్యాటర్నల్ మోర్టాలిటీ అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది అధ్యక్ష, అరే మరి డెలివరీ కాగానే చనిపోతే దాన్ని మ్యాటర్నల్ మోర్టాలిటీ అంటారా ఏమింది అనేటటువంటి కొంతమంది డౌట్ ఉంటుంది అధ్యక్ష. ప్యూరిపేరియం అంటారు అధ్యక్ష. ప్యూరిపేరియం అంటే బాలింత ఆ పీరియడ్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే 6 వారాలు ఉంటుంది అధ్యక్ష. డెలివరీ అయినప్పటి నుంచి 1.5 months 6 వారాల లోపల ఎంతమంది చనిపోతారు అనేది లెక్క తీస్తారు అధ్యక్ష. నియోనేటల్ మోర్టాలిటీ రేటు కానీ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఏమో 1000కి లెక్క పెడతారు, మ్యాటర్నల్ మోర్టాలిటీ రేటు మాత్రం 1,00,000కు లెక్క కడతారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇవే కాకుండా మనకు కేసీఆర్ కిట్ అంటే ఈ వైద్య డెలివరీ అయిపోయిన ఇచ్చేటప్పుడు కిట్టే అందరికీ చాలా తెలుసు అధ్యక్ష. కొత్తగా 2 కిట్లు రావడం జరిగింది అధ్యక్ష. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, అట్లాగే హైజీనిక్ కిట్టు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అంటే ఏ జిల్లాలో అయితే రక్తహీనత కావచ్చు, ఇంకొక మాల్ న్యూట్రిషన్ ఎక్కువ ఉందో వాళ్లకు ఒక సపరేట్ కిట్ ఇవ్వాలని చెప్పి ఈ కిట్టు రూపొందించింది అధ్యక్ష. అందులోపల 9 జిల్లాలను గుర్తించితే మా వికారాబాద్ జిల్లా కూడా ఉంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. హైజీనిక్ కిట్కు సంబంధించి 7వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థినులకు ఈ కిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అట్లాగే గౌరవ మంత్రి గారికి తమరి ద్వారా నేను చెప్పేది ఏంటంటే చిరకాల వాంఛ అయినటువంటి మా వికారాబాద్కు మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసినందుకు ఈ సభాముఖంగా తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే మా వికారాబాద్ లోపల 100 బెడెడ్ హాస్పిటల్ ఉంది అధ్యక్ష. అది 90% కంప్లీట్ అయిపోయింది, ఇంకొక 10% ఉంది. ఈ విషయాన్ని నేను గౌరవ మంత్రి గారి దృష్టికి గతంలోనే తీసుకుపోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే వీలైనంత తొందరగా ఒక 60-70 లక్షల అవసరం ఉంది కాబట్టి దాన్ని శాంక్షన్ చేసి అది కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే మా దగ్గర డయాలసిస్కు సంబంధించినటువంటి మెషిన్స్ని బెడ్స్ని ఇంకా కొంచెం పెంచాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు పుణ్యమా అని చెప్పి వికారాబాద్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయింది కాబట్టి యాక్సిడెంట్లు ట్రాఫిక్ ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి కాబట్టి ఒక ట్రామా కేర్ సెంటర్ను కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఒక అల్ట్రాసౌండ్, సిటీ స్కాను, రేడియాలజిస్ట్ను కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇన్ని చేస్తున్నది అధ్యక్ష. ఇన్ని చేస్తున్నా కానీ ప్రతిపక్షాలకు ఏం చేస్తున్నది అనేటటువంటి వాళ్ళకి అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈ సందర్భంగా నాకు ఒక విషయం గుర్తొస్తా ఉంది అధ్యక్ష. ఒక భర్తకు
తన భార్య మీద ఈమెకేమన్నా చెవుడుందా అని చెప్పి ఒక అనుమానం వచ్చింది అధ్యక్ష. చెవుడుందా అని చెప్పి అనుమానం వచ్చి భార్యను అడగడానికి ఏమో ధైర్యం సరిపోతలేదు. అందుకని ఒక డాక్టర్ దగ్గరకు పోయి, మా భార్యకు చెవుడు ఉన్నట్టున్నది డాక్టర్, ఏమన్నా చుక్కలు ఇస్తే ఆమె నిద్రపోయినప్పుడు చెవులో వేస్తా అన్నాడంట. గట్ల కాదు, ఎంత దూరం నుంచి వినబడతలేదో నువ్వు కరెక్ట్గా కనుకొచ్చి చెప్తే నేను చెప్తా అంటే, ఈయన ఫస్ట్ పోయి ఒక 10 అడుగుల దూరం నుంచి ఏమో ఏం చేస్తున్నావు అన్నాడంట. ఏం సమాధానం వినబడలేదు. అబ్బో బాగానే ఉన్నట్టుందని చెప్పి ఇంకొక 5 అడుగులు ముందుకేసిండంట. అప్పుడు మళ్ళీ ఏమో ఏం చేస్తున్నాడు అన్నాడంట. మళ్ళీ ఏం సమాధానం లేదు. ఇంకా బాగా ముదిరినట్టుందని చెప్పి 2 అడుగులు దగ్గరికి పోయిండంట. అప్పుడు కూడా ఏం సమాధానం లేదు. లాస్ట్కు వెనకాల పోయి ఆమెను ఇట్లా తట్టుకుంటూ, ఏమో ఏం చేస్తున్నావు అంటే, ఎన్నిసార్లు చెప్పాలో 4వ సారి చెప్తున్నా నీకు వంకాయలు వస్తున్నా అని చెప్పి ఆమె చెప్పిందట. అంటే ఇప్పుడు చెవుడు భర్తకుందో భార్యకుందో ఏ విధంగా ఉందో, ఇక్కడ ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయో మా పాలకపక్షం ఏం చేస్తుందో కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. చెవుడు వాళ్ళకుందా మాకుందా వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది అధ్యక్ష. కాబట్టి ఇంత మంచి పథకాలు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ డిమాండ్ మీద పెట్టినటువంటి 10,711 కోట్ల 3,29,000 ఈ డిమాండ్ను శాంక్షన్ చేయాలని చెప్పి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, మిగతా వాళ్ళందరూ కూడా దీనికి మద్దతు తెలియాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. జై తెలంగాణ, జై కేసీఆర్. akbaruddin sir. Honorable Deputy Speaker, sir. Sir, I take the opportunity to speak on the second batch of 10 demands covering higher and technical education, sports and youth services, medical and health, municipal administration and urban development, labor and employment, religious endowments, forest and environment, tourism and cultures. Honorable Deputy Speaker, sir. Sir, I would like to bring to your kind notice a very important issue. This is regarding tabling of demands. Sir, I'm sorry to say, sir, all the demands, 10 demands, were not tabled yesterday, and last night at 12 o'clock, I received these demands, set of all the demands at my residence. Sir, isn't it very sad that without demands being tabled and without the members going into the details and having a proper study, how can we come and participate in this demand, sir? Sir, it is very sad. This is a very important thing, and I hope next time it will be made sure that the demands are tabled. Because to have a healthy discussion, we need to have a proper study. Like all these times I'm trying to just study, and I think for the first time I have come without really going into the details, superficial information, whatever I have, I'm trying to just gather them and put it across, and hoping that I would get some replies. So starting with school education, sir. Education Minister Sahiba has pointed out in the note of demand and the outcome budget for the school education for the financial year, for the year 2022-23, that a new scheme, Mana Uru Mana Badi, in rural areas and a Mana Basti Mana Badi in urban areas has been launched. She has also explained that to develop the government schools across the state, the scheme has been formulated with an outlay of 7,289 crores. Honorable Deputy Speaker, sir,
Sir, in the first phase, a mandal is taken as a unit and 12 different types of works are being taken up in 9,123 schools with an outlay of 3,497 crores. I may recall here that the Finance Minister Saab in the state budget for the year 2021 and 2022 has announced the introduction of a new scheme for education with an outlay of rupees 4,000 crores and a budgetary provision of rupees 2,000 crores were made in the year 2021 and 22 for providing basic facilities in all the government schools on a large scale. Sir, under the scheme, the government would take up construction of new buildings for schools located in rental premises, repair of school building and provision of necessary furniture, toilets, other facilities including use of digital technology in the classroom. I do not know how the same scheme can be launched twice in the current year as well as in the next year. Sir, I can say that unnamed scheme of 2021 is now named as Mana Uru Mana Badi. And it has been launched by the Honorable Chief Minister Saab in Vanpatri earlier this week, sir. Honorable Deputy Speaker, sir, in the current year itself, the government has decided to allocate rupees 2 crores each from CDP funds of rupees 5 crores for this scheme. The contribution of CDP funds by the legislatures, thus 160 legislatures, thus comes to rupees 320 crores. I would request that in the 16 mandals in Hyderabad district, all the government schools should be taken up in a first phase itself, as these schools are in very bad shape and lack of basic amenities. And when I make this demand, I have also heard Honorable Education Minister Sahiba saying that the enrollment in government schools have increased. Almost 3 lakh more students have enrolled when she was speaking. So when the students have increased, so it's obvious that the infrastructure also requires to be increased. The teaching staff also requires to be increased. And the increase is the reason of COVID and post-COVID, I would say. Because of COVID, many people have lost their livelihoods, and because of various other reasons, the economic condition have really come down, and the poor parents were forced to take their students out from the private schools and get them enrolled or get them admitted in the government schools. Sir, when there is one issue which needs to be addressed, sir, what is happening, like I'm giving an example, one child was studying in a private school, and because of the economic distress and economic slowdown and loss of job, the parent of that student was forced to get that student admitted in government school. And when that student is going for an admission in government school or any residential school, there they are asking and demanding for a TC. And the private schools are not giving the TC, saying that first you clear the fees is due, then we will give you the TC. So what is happening is that, sir, in this, it is like we are forcing a child to drop out from studies. This is a very important issue, and I hope that the Ministry of Education will make a note and Honorable Minister will intervene and give clear instructions to all the private schools that if any student wants to discontinue from any private school and taking an admission in government school or residential schools, no TC should be asked. They should directly be admitted in government schools without a TC. This is a very important issue which I am bringing to your notice, Honorable Deputy Speaker, sir. Sir, going further ahead, sir, according to a government survey, as many as
9,997 additional classrooms are required. 8,725 schools have to be provided with compound wall. 9,000 schools need latrine and so on. So now again my question is, when we have prepared this requirement, have we taken into consideration the increased number of enrollment which has come in the government schools? Or these figures are the old strength of the students? This needs to be clarified when Honorable Minister is going to give me a reply, sir. Sir, at the same time, I welcome the announcement made by the Chief Minister, Janab KCR Saab, in the Assembly on recruitment to be taken up in the State Government Department. Honorable Deputy Speaker, sir, a total of 91,143 posts are going to be filled across all departments and states, including regularization of services of 11,103 contract and outsourcing employees, and direct recruitment to fill up 80,039 vacancies. So over 26,500 vacancies of 91,143 are in the secondary and higher education department. And the figures include 5,500 contract and outsourcing posts and 20,964 direct vacancies. The direct vacancies again include 13,086 in secondary education and 7,878 in higher education department.